హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్ హబ్. ప్రజెంట్ మనం గమనించినట్లయితే డాబర్ డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నామండి. ఒకసారి ఈ లెవెల్స్ని గమనించండి. సో ఇక్కడ సర్కిల్స్ అప్లై చేస్తున్నాం. ఈ సర్కిల్ని మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ అండి. ఎప్పుడైతే నిన్న రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో నిన్న సింగిల్ డేనే ఆల్మోస్ట్ నెక్స్ట్ టార్గెట్ అయిన 550ని టచ్ చేసిందండి. ఈరోజు ఒకవేళ 550ని అబోవ్ చూడండి, ఇప్పుడు ఇందాక కూడా ప్రీవియస్ క్యాండిల్స్లో మాట్లాడుకున్న విధంగా 500 అబోవ్ సస్టైన్ అయితే ఈ విధంగా ఒక అప్ ట్రెండ్ చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ 515ని బ్రేక్ అవ్వకపోతే ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇవి మేక్ ఆర్ బ్రేక్ జోన్ అంటాం. సో అర్థమవుతుంది కదండి డాబర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అగైన్ డౌన్ సైడ్ చూసినట్లయితే డాబర్కి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 494. ఓకే అండి, ఇప్పుడు 15 మినిట్స్లోకి మనము చేంజ్ చేసి చూసినట్లయితే చూడండి, 15 మినిట్స్లో 494 అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూగా అప్ సైడ్కి ఏ విధంగా ర్యాలీ అయిందో మనం గమనిస్తాం. సో కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అయింది. అగైన్ 550 ఒక రెసిస్టెన్స్ అని మనం మాట్లాడుకున్నాం కదండి. కరెక్ట్ 550 ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ సస్టైన్ అవ్వకుండా కొద్దిగా డౌన్ సైడ్కి అయితే క్లోజ్ ఇచ్చింది. ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 515 అబోవ్ సస్టైన్ అయితేనే అక్కడి నుంచి అప్ ట్రెండ్ ఉంటుంది. నిన్న కూడా బ్రేక్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. గమనించండి, బ్రేక్ అవ్వడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. సస్టైన్ అవ్వకుండా నిన్న డౌన్ సైడ్కి అనేది వచ్చింది కొద్దిగా. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.